గొర్రె, నల్ల బొలి గొర్రె, నల్లజాల గొర్రె, ఎర్రజాల గొర్రె, నల్లబట్ట పిల్ల. నాకు గుర్తు వచ్చిన కాదు 15 ఏళ్ళు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి గొర్రెనే కాస్తున్నాం. 15 సంవత్సరాలు గొర్రెనే కాస్తుంది. రుమాల గొంగడ వేసుకొని గొర్రెలను కాస్తున్నాయి. ఈరోజు జింకలు కనిపించినాయి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. గైస్ టుడే మన వీడియో ఏంటిదంటే, మన సెలబ్రిటీ లైఫ్ స్టైల్ వాళ్ళు చూడడానికి బాగా ఇష్టపడుతుంటాం కదా. ఈరోజు మాత్రం కష్టపడి జీవించే వారి వీడియో తీస్తున్నా. అంటే ఇప్పుడు లైక్ గొర్రెలు కాసేవారు ఉంటారు కదా, వాళ్ళ వాటిలో కష్టం ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం అయితే డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నవే ఉన్నాయి గొర్రెలు. అప్పుడు ఆడికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆడికి వెళ్ళినాక మిగతా వెళ్ళి అక్కడ అన్న దగ్గర ఇప్పుడే నేను గొర్రెలు నా ప్లేస్కి వచ్చేసినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఉన్నాడు. అన్నను పరిచయం చేసుకొని మొత్తం వీటి గురించి అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నా పేరు వచ్చేసి కురుమూర్తి యాదవ్. నాకు 300 గొర్రెలు ఉన్నాయి. ఈ వీడియోలో మన గొల్ల కురుమల జీవన విధానం, అట్లాగే మన గొల్ల కురుమల కష్టాలు ఎలాగ ఉంటావో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మేము తక్కువ తీసుకెళ్తున్నాము, రండి వెళ్దాం. ఇప్పుడు గొర్రెలు మొత్తం మంద నుంచి మేతకి వెళ్తున్నాయి. ఇప్పుడు అన్న మొత్తం గొర్రెలను లేపుతున్నాను అన్నమాట. అన్ని పండేవన్నమాట. తినిపండి మేత. ఈరోజు మొత్తం నేను కూడా ఈ డే మొత్తం ఇది దీనితోనే స్పెండ్ చేస్తాం. గొర్రెల మేట స్పెండ్ చేస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అన్నీ మీకు కూడా చూపిస్తూ వీడియో చేస్తున్నా గాయ్స్. వ్లాగ్ వీడియో సార్ లైక్ చేసుకోండి గట్టిగా. అన్ని గొర్రెలలో పోతున్నాయి. ముందర అన్న అన్నమ్మటి వెళ్తున్నాయి గొర్రెలు. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ మన వీటి పేర్లను తెలుసుకుందాం. వీటికి ఏమేమి పేర్లు ఉంటాయో గొర్రెలకి, తర్వాత మిగతా అన్ని తెలుసుకుందాం. ఇప్పుడు అన్నమ్మటి గొర్రెలు కాసుకుంటా. చాలా మందికి గొర్రెల పేరు ఏంటో తెలియదు. ఈరోజు మీకు గొర్రెల పేరు చెప్తా. ఎర్ర గొర్రె, నల్ల బొలి గొర్రె, నల్లజాల గొర్రె, ఎర్రజాల గొర్రె, నల్లబట్ట పిల్ల, తెల్లబట్ట పిల్ల, ఇలా ఉంటాయి గొర్రెల పేర్లు. ఇప్పుడు గొర్రెలు మనం నడుచుకుంటూనే వస్తున్నాం. అవి అయితే ఆగుతాయి, ఒకతో కూడా మేసుకుంటూ పోతూనే ఉండయి. కాలు పెంచుతున్నాయి బాగా గొర్రెలు తిరుగుకుంటా. అన్ని చెట్లు వస్తున్నాయి, ఒకతో ఆగుతాయి. అవి గడ్డి ఫుల్ ఉంటేనే తినుకుంటూ ఆకొస్తే బాగుతాయంట. గడ్డి లేకుంటే అంతే, గడ్డి కోసం పోతూనే ఉంటాయి. మనం కూడా దాంట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. పక్కన చేనులు అవి ఉంటాయి, చేనుల్లో పడకుండా తీసుకొని పోవాలట. అన్న పక్కనే చేను ఉందిగా, ఒకవేళ గొర్రెలు చేనులో పడితే ఏమవుతుంది పరిస్థితి? ఒకవేళ చేను మేసినా అనుకో, తమ్ముడు, గొర్రెలు చేనులో పడితే రైతులు ఊకోరు. వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టుబడులు పెట్టింటారు. మా గొర్రెలు చేనులో పడితే వచ్చి కొడతారు, తిడతారు, లేదంటే పెట్టుబడి డబ్బులు కట్టించుకుంటారు. ఎన్నో కష్టాలు ఉంటాయి గొర్రెల కాడ. ఈ మాటలు కొంతమంది గలీజు కూడా తిడుతుంటారు. అంటే మన నాయనోళ్ళు పడ్డారు కానీ మేము పడలేకపోతున్నాం. కానీ ఇంకేం చేస్తాం, మా బతుకుదే ఇదే కాబట్టి అట్లే పడుతున్నాం, పడిపోతుంటాం. చూడండి గాయస్, ఇప్పుడు అన్న పిలుస్తుంటే గొర్రెలు ఎట్లా అరుస్తున్నాయి అవి. అన్నప్పుడు గొర్రెలకు ఎక్కువ ఏ కాలంలో రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్న? వర్షాకాలం. ఏమేమి రోగాలు ఉంటాయి? వర్షాలు ఎక్కువ పడితే గాలి వస్తుంది. గాలి మూతులు వాసి జొల్లులాగా పుండ్లు అయ్యి రోగాలు వస్తాయి. దానిలో ఇంజక్షన్లు ఎన్నో రకాల నిమ్స్లెడ్ కానీ, యాక్సిటెట్రాసైక్లిన్ కానీ ఎన్నో ఇంజక్షన్లు ఉంటాయి, వేస్తుంటాం. ఫస్ట్ డాక్టర్ అయితే చెప్పిండు, కొత్తకోట్ల నరేష్ అన్న షాప్ ఉంటుంది. అన్న చెప్పడం వల్ల నాకు కొన్ని ఇంకా ఆయన చెప్తాడు, కొన్ని చెప్తాడు. కానీ మేము వేస్తుంటాం కదా, ఏ గొర్రెకి ఏం మంది వేయాలి, ఏ గొర్రెకి ఏం మంది వేయాలి మాకు అర్థం ఉంటుంది. ఎట్లా వేస్తే తక్కువ మా ఆటోమేటిక్గా మాకు అర్థమైపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి కాస్తున్నాం గొర్రెలని? నాకు బుద్ధి వచ్చిన కానీ 15 ఏళ్ళు అవుతుంటుంది. 15 సంవత్సరాల నుంచి గొర్రెలనే కాస్తున్నాం. 15 సంవత్సరాలు గొర్రెలే కాస్తున్నాం.
నడుచుకుని ఎన్ని కిలోమీటర్ పోతారు అట్లా మా గొర్రెల మధ్య ఒక ఐడియా ఉంటుందా మనం ఎన్ని కిలోమీటర్ నడుస్తాం రోజు అని? 5 కిలోమీటర్లు అంటే ఐడియా చెప్పని కదా తమ్ముడు. ఇంకా మేతలు మంచిగా ఉండి వాన వర్షం రాకుండా ఉంటేనేమో తక్కువ తిరుగుతాం. వర్షం పడి మేతలు ఉన్న ఉడక ఇంకా లెక్కలేని కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది, చెప్పనీకి రాదు. ఎండాకాలం అయితే ఇంకా ఏడిగడ్డలకు పోయి కొంతమంది ఏడిగడ్డలకు పోతారు, కొంతమంది మిర్యాలకు కూడా ఆంధ్ర పోతారు. అదే ఎండాకాలంలో వస్తే మొత్తం ఇప్పుడు గొర్రెలు తీసుకొని ఇట్లా వలస అవుతుంటారు కదా, ఏటిగడ్డకు పోతున్నామా అని అంటారు. అసలు ఎందుకు పోతారు అట్లా? ఎండాకాలం రాందాడు మనకి వెళ్ళి వర్షాలు అన్నీ అయిపోతాయి, మేతలు ఏం దొరకవు ఇక్కడ. మేతలు దొరకనప్పుడు ఏం చేస్తామంటే మన వర్షాలు అయితే దాన్ని మేపుకుంటాం. అప్పుడు నాట్లు వేస్తే మడికట్లు నాట్లు వేస్తారు, పైన శల్కలు ఏం ఉండదు. అందువల్ల మేము ఏం చేస్తాం, మా ప్రజెంట్ నేను చెప్తున్నా మాది అక్కడ ఏటెతలు పోతాం. ఏటెతలు పోతే అక్కడ వరి చేనులు పత్తి చేనులు అవి ఉంటాయి, వాళ్ళతోటి ఇంకా మేపుకొని గొర్రెలు ఆపుకొని వస్తాం మేపుకొని. మీకు అక్కడ మా ఇట్లా ఆపుకుంటూ కూడా డబ్బులు ఇస్తారంట, ఇట్లా పైసలు ఇస్తారు. ఇస్తారు ఏదో తెలిసిన వాళ్ళు ఇస్తారు, కొంతమంది ఎరువుడుక. ఇప్పుడు నైట్ అంటే ఇప్పుడు ఒక పొలం ఆగుతావు కదా మంద, అట్లా ఆగినందుకు ఇస్తారంట అమౌంట్ ఇంత అని. కొంతమంది ఇస్తారు, కొన్ని ఊర్లలో ఇస్తారు. ఇస్తే ఎంత ఇస్తారు ఇస్తే? ఇంకా కొన్ని ఊర్లలో అంటే నేను పోయిన ఊర్లో చెప్తా, ఏడిగడ్డ షాపురానికి పోతాను నేను, రోజు 1000 రూపాయలు ఇస్తారు నా ఊర్లకు మంద నైట్ ఇట్లా నైట్ ఆపితే. పక్కన కల్కుంట్లో ఉంది, ఆ ఊరికి పోతే 1 రూపాయి కూడా ఇయ్యరు. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది, చచ్చిపోతాను నేనైతే. ఫుల్ ఎండ కొడుతుంది, గొర్రెలన్నీ ఆగినాయి ఒక సైడు. గొర్రెలు చూడండి అట్లా ఆగినాయి, మొత్తం తింటున్నాయి బ్యాక్ సైడ్ అన్నీ. ఇప్పుడు మనం మందాన్ని వేసుకొని పోతుంటాం కదా, ఇప్పుడు నీకు వేరే మంద కూడా వస్తుంది ఇట్లా ఎదురైతుంటాయి కదా. ఎదురైనప్పుడు అందులో నీ గొర్రెలు మిస్ అయితే నువ్వు ఎట్లా గుర్తుపట్టుకొని తీసుకుంటావు? నీవే కరెక్ట్ అంత ఖచ్చితంగా గుర్తుపట్టి తెచ్చుకుంటావా? తెచ్చుకుంటా. నేను ఒక్కనే కాదన్నా, ఎవరైనా సరే గొర్రెలు కాసే వ్యక్తులు, నా గొర్రె ఒక్కటి ఓడకపోయిందంటే 1000 గొర్రెల ఉడక గొర్రెలు కాసే వ్యక్తి ఆ గొర్రెను గుర్తుపట్టుకొని తెచ్చుకోగలుగుతాడు. ఇంకా చిన్నప్పటి నుంచి కాసింటాం కదా గొర్రెలు, ఇంకా మాకు ఆటోమేటిక్గా అది అర్థమైపోతుంది. ఇంకా ఎవరు చేసే పని వాళ్ళకు వస్తుంది అని అంతే, గుర్తుపట్టుకుంటాం మా గొర్రె మేము. అలా నీకు ఇప్పుడు 300 గొర్రెలు ఉన్నాయి కదా, నువ్వు ఒక్కనే దానిని కాస్తావా లేకుంటే ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారా? జీతాన్ని పెట్టుకుంటామన్నా, జీతాన్ని పెట్టుకుంటాం. జీతానికి వచ్చేసి సంవత్సరానికి 1,50,000 ఉంది, 1,60,000 ఉంది. ఒక్కొక్క ఊర్లో ఒకలాగా ఉంది. మన ఊరి కాడికి అయితే 1,60,000 నడుస్తుంది జీతగానికి సంవత్సరానికి. అతనికి అన్నం మేమే, ఇంకా ప్రతి ఒక్కటి వస్తువు మేమే ఇవ్వాలి. చెప్పులు కానీ ఏదైనా బట్టలు కానీ ఏది కానీ. అతనికి ఇప్పుడు ఎప్పుడు మీతో 3 సంవత్సరం మొత్తం లేకపోతే ఇంటికి అప్పుడప్పుడు తొలిస్తాం, పోయి వస్తుంటారు. ఇట్లా అట్లా పోయేసిన ఏమన్నా ఇట్లా కట్ చేస్తారా మీరు? ఇట్లా కుంటూ పడుతుంది, ఒకరోజు అంటే కుంటూ పడుతుంది, పక్క పడుతుంది కుంటూ. ఓకే. ఇప్పుడు నైట్ పూట మీరు గొర్రెలు ఆపుతారు కదా, గొర్రెలు ఆపినప్పుడు ఏమైనా దొంగలు కానీ ఇట్లా ఏమైనా అడవి జంతువులు వచ్చి ఇట్లా మస్తు వస్తారు, దొంగలు మస్తు వచ్చిండ్రు. మస్తు కూడా నా గొర్రెలకు మస్తు సార్ ఎత్తుకపోయాను. మీ గొర్రెలు ఎన్ని పోయింటాయి అప్పుడు పోయినప్పుడు? ఒకసారి 7 పోయినాయి, అంతకుముందు ఒకసారి 10 పోయినాయి. ఇంకా కుక్కలు కూడా తెల్లాలు, మొన్న మా పక్కల వాళ్ళవే కుక్కలు వచ్చి తెల్లాలు వచ్చి 6 గొర్రెలు తిన్నాయి. కుక్కలు తెల్లారు. అంటే మీరు గొర్రెలకన్నా అనుకుంటారు నైట్ టైం? గొర్రెలకన్నా అనుకుంటాం, కానీ వాన వస్తుంటే కవర్ కప్పుకొని కూర్చున్నాం. అవి అవతల వచ్చి ఊళ్ళో బొక్క పెట్టి 4 సన్న విల్లలు, 2 బేర పిల్లలు, 2 గొర్రెలు కొరికేసినాయి ఊర్లో కుక్కలే. అన్న నేను వచ్చి కొంచెం చెట్టు కింద సేద తిరుగుతున్నాను నీడకు. ఎండ అయితే బాములు కొట్టలేదు నాకైతే. అన్నకైతే అలవాటు ఉంది, నాకు అలవాటు లేదు. వచ్చి ఇలా కూర్చొని ఇంకా మరికొన్ని విషయాలు ఇంకా అన్నతో తెలుసుకుందాం. ఇంకా గొర్రెల గురించి తెలియని విషయాలు ఇంకా ఉంటాయి కదా, అవి మొత్తం ఈ వీడియోలో మొత్తం వస్తాయి. గాయస్, మేము ఈరోజు గొర్రెల కాడికి వచ్చినాయి కదా, నాకు జింకలు కనిపించినాయి. అవి తీద్దామంటే చాలా లాంగ్లో ఉండే, మన ఫోన్ అంత దూరం లాంగ్ జూమ్ తీస్తే కొంచెం పగిలిపోయింది. చిన్న క్లిప్ చూపిస్తా చూడండి మీకు. గాయస్ చూడండి, జింక ఎదురుతున్నాడా తాగింది. ఇప్పుడు మన 3 రోజులు 4 రోజులు వర్షం బాగా రోజు పడ్డాయి కదా, తడవకుండా ఎట్లా ఉంటారు? వర్షం పడితే తడుస్తాం అన్న, తడుస్తాం. కానీ ఇంకా ఈ గొంగడి కప్పుకుంటాం, ఇట్లా కప్పుకుంటాం. ఇట్లా కప్పుకొని పైన ఒక కవర్ వేసుకుంటాము. ఇంకా ఎంత అయినా కూడా వాన పెద్దగా పడితే భూమిలో నీళ్ళే ఉంటాయి అన్న.
ఇంకా నీళ్ళలాగా ఎంత వర్షం వచ్చినా కూడా గొర్రెలు వేసి పెడితే పోం. ఈ గొంగడుకున్నది ఏందో కానీ ఇంకా ఎంత వాన పడ కూడా మీన కవర్ కప్పుకుంటే ఈ గొంగడి కాకొస్తుంది బాగా. నైట్ కూడా వండుకుంటే అది ఇది కప్పుకొని దీనిపైన కవర్ వేసుకొని వండుకుంటాం. హెచ్చగా ఉంటుందా? హెచ్చగా వస్తుంది, కాక వస్తుంది, ఇంకా నిద్ర బాగా వస్తుంది. ఇంకా బయటకు వస్తే చలి పెడతాయి కదా, దీనిలో ఉన్న సేపు హెచ్చగా ఉంటుంది. దాని పేరు ఏం పేరు? సిక్కం. సిక్కం అని అంటారా? దాన్ని అట్లా ఎట్లా వేసుకుంటారు? ఒకసారి వేసుకో, ఎట్లా వేసుకుంటారు దాన్ని? చక్కగా వేసుకుంటా ఎట్లా వేసుకున్నా అట్లనా? ఇంకా మన గొర్రెలు కాసుకుంటే వచ్చుగా మా భుజానికి వేసుకుని అట్లా ఇంకా ఏం పిగర్ లేకుండా పడిపో ఇట్లే ఉంటుంది. అన్నము కూరనా? చెంబుల? ఈ చెంబుల కూర, ఈ బట్టల అన్నం. ఓపెన్ చేస్తా దాన్ని, ఒకసారి ఓపెన్ చేస్తా. టిఫిన్ పెట్టుకోవచ్చు కదా బాక్సులు దానిలో అన్నట్టు టిఫిన్లు పెట్టుకుంటే అదంటే ఎండకు అన్నం ఉడకడిచ్చి పాసిపోతుంది. ఈ బట్టలు అయితే ఇంకా మన కుండలు ఎట్లా ఉంటుందో, మన ఇంట్లో మన అదేమంటారు సట్లు ఎట్లా ఉంటుందో అదే విధంగా మంచిగా పాసిపోకుండా మంచిగా ఉంటుంది అన్నం ఉంటుంది. ఇంకోటి ఈజీ కూడా ఉంటుంది, మా ఇట్లా భుజానికి వేసుకొని గొర్రెలను కాసుకోవచ్చు మంచిగా. టిఫిన్ లో ఉడుకు పాసిపోతుంది అన్నం. అందువల్ల అది కూరనా? ఇది కూర. ఏం కూర ఈరోజు? ఏం కూర చేసింది? పప్పు అన్న. కూర ఇలా కూర అయినా కూడా బాక్స్ వేసుకుంటే కూడా గొడిగెత్తుంది. ఇట్లయితే గాలి కూడా ఆడుతుంది. ఇంకా మంచిగా రాత్రి కూడా వండుకుంటారు కదా, పండుకున్నప్పుడు పాములు కానీ తేళ్ళు వల్ల రావా? ఇంకా పాములు తేళ్ళు అంటే వస్తాయి కూడా కదా. ఇంతవరకు అయితే గొర్రెలుగా స్టోళ్ళకు రాత్రి గొర్రెలు మెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమన్నా పురుగు ముట్టినట్టు ఉంది కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా తెల్లాళ్ళు అయితే పాములు మా వరకు అయితే నట్టు రాలేదు. మీరు వండుకుంటారు కదా, నువ్వు వండుకున్నప్పుడు ఎప్పుడైనా పాములు వచ్చినా నువ్వు వండుకున్న ప్లేస్లకి? రావు, గొర్రెలంచుకు అయితే రావు. చిన్న సమయంగా గొర్రెలు మేస్తుంటే మస్తుగా అనిపిస్తాయి, గొర్రెలంచుకు అయితే రావు. నైట్ కూడా వండుకుంటే మాత్రం నీకైతే ఎప్పుడు రాలే పాము కనిపించడం కానీ నేను పోవడం కానీ? నేను చూస్తున్నా కదా చిన్న మంచిగా కాసుకుంటా. తెల్లారులు వచ్చి పాము కాసింది అయితే ఎన్నడూ ఈ నెల గుడక సొల్లె గుడక. అలా పోతుంది జింక ఉరుకుతుంది చూసి అట్లా కాస్తాడు అది. గాయస్ ఇప్పుడు మంద లోపల కొట్టే సమయం అయింది, ఇప్పుడు 6 అవుతుంది. ఇదే మా వల్ల నిన్న ఈ అడుగున వేసినాం, ఈరోజు మళ్ళీ తీసి అక్కడ ప్లేస్ మార్చాలి. ఇప్పుడు వేస్తాం. మస్తు బరువుంటుందన్న ఇది. సన్న గుంజాలు అయితే ఉండవని సోల్పురం గట్లకు పోయి కొట్టుకొచ్చినాం. బిడ్లి గుంజలు 16 గుంజలు దీనిలో మోసే వరకు వచ్చే నల్లులు టింగు ఉంటాయి. ఆడేతుంటాలి. ఇప్పుడు అక్కడ ముందర ప్లేస్ అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర వేస్తారంట. గొర్రెల కాడ ఉండే కుక్క పిల్ల ఇది. బంద్ చేసుకోవాలని వాళ్ళ మొత్తం మొత్తం పరుస్తున్నాడు. పరిసి ఇప్పుడు ఒక్కొక్క దానిలో కట్ట వాస్తాడంట. చూద్దాం అది కూడా వల్ల తీసుకెళ్ళండి. గాయస్ మొత్తం వల అయితే కట్టుడు అయిపోయింది చూడండి, మొత్తం రౌండ్గా వేసేసారు. ఇప్పుడు దీని లోపలికి మన మంద వచ్చి చేరుతుంది. చూద్దాం గాయస్. ఇంకా
వెళ్ళిపోయినాయి గాయస్ మందలకు చూడండి గొర్రెలు. ఇంకా మిగతా గొర్రెలు అక్కడ ఉన్నాయి, చూస్తున్నాయి. ఇంకా అవి కూడా వచ్చేస్తాయి. గాయస్ చూడండి మొత్తం మందం మొత్తం వచ్చి చేరింది మన వాళ్ళ లోపడేసింది. ఇంకా అయిపోయింది. ఇంకా రోజు రొటీన్ లైఫ్ ఇట్లనే ఉంటుంది ఇంకా మన యాదవులది. గాయస్ చూశారు కదా ఈరోజు మన యాదవులు పడే కష్టాలను ఆయన మాట రూపంలో, అలాగే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మొత్తం మనం ఈరోజు ఈ వీడియోలో ఐ హోప్ మీకు చూపించాను అనుకుంటున్నా. నేను వచ్చిన వెంబడినే అన్న అడిగిన వెంబడినే సరే నాకు కాదనకుండా సరే తమ్ముడు చెప్తానని చెప్పేసి మంచిగా ఆయనకున్న అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నాడు. గాయస్ థ్యాంక్ యూ అన్న, నువ్వు మంచిగా నేను వచ్చి అడిగినామని చెప్పినందుకు. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.